ఎంసెట్ స్ట్రెస్సా? Testonic.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. ఇలా భూభారతి వచ్చింది. మరి భూభారతిలో మీరు 6వ అంశంలో పోడు భూములకు, రైతులకు, అసైన్డ్ భూముల లబ్ధిదారులకు క్రయ విక్రయాల్లో అన్ని యజమాని హక్కులు కలిగిస్తామన్నారు. మరి భూభారతిలో ఎందుకు లేదు? భూభారతిలో మీరు ఆ చట్టం ప్రకారం కలిగిస్తాను, మీ చేతులు ₹1 ఖర్చు కానటువంటి అంశం అది. ₹1 ఖర్చు కానటువంటి అంశాన్ని అసైన్డ్ భూములు, పోడు భూములు లబ్ధిదారులకు సేమ్ ఈక్వల్ హక్కులు కలిగిస్తామనేటువంటిది ఎందుకు పెట్టలేదు అడుగుతా ఉన్నాం. అంటే మీది ఒక నయవంచన, మోసం, అధికారంలో రావడానికి ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడు. ఇలా మీరు అంటున్నారు పైసలు లేవు, డబ్బులకు కష్టమవుతుందని. మరి ఈ పోడు భూములు, అసైన్డ్ భూములకు యజమాని హక్కులు భూభారతి కల్పించడం డబ్బులు అవసరం పడతాయా? అక్కడ ఎవరికైనా లంచం ఇవ్వాల్సింది వస్తుందా? ఆ అంశాన్ని చేర్చడానికి ఎవరికైనా కమిషన్ వస్తుందా? ఎవరికైనా పర్సెంటేజ్ ఇవ్వాల్సిన అవసరం వస్తుందా? లేదు ఇంత ఎకరానికి ఇంత ఎవరైనా అడుగుతున్నారు. అక్కడ రాష్ట్రం మొత్తం చర్చ జరుగుతున్నది. మరి ఎందుకు పెట్టలేదు? ₹1 ఖర్చు కానటువంటి అంశాన్ని కూడా మీరు రైతులకు సంబంధించిన అంశాన్ని కూడా భూభారతిలో పెట్టలేదు. ఇలా ఒక కక్ష, ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఒక కక్షతో, అంతే, వేరే ఏం లేదు. కక్ష కట్టుకొని ఇలా కాళేశ్వరాన్ని ఎండబెట్టింది. కాళేశ్వరంలో నీళ్లు లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉన్నా మరి ప్రాజెక్టు ఇన్ని కోట్లు తిన్నారు, అన్ని కోట్లు తిన్నారు, ప్రాజెక్టు వేస్ట్ అన్నాము. అదే ప్రాజెక్టు ద్వారా నీళ్లు మనం తీసుకొస్తే ప్రజలు మనల్ని తిడతారని చెప్పి లిఫ్ట్ చేయకుండా ఎండబెట్టారు. దేవాదుల సంవత్సరం, 1 నెల రోజులు కరెంటు బిల్లు కట్టకుండా ఆ లిఫ్ట్ చేయకుండా ఆపారు. దాని మూలాన ఇవాళ వరంగల్ జిల్లాలో మొత్తం పంటలు ఎండిపోయినాయి. లిఫ్ట్ చేయనందు నార్త్ తెలంగాణ మొత్తంలో పంటలు పండించుకోలేదు, వేసిన పంటలు పోయినాయి. గోదావరి కింద మొత్తం అదే పరిస్థితి ఉంది. కృష్ణా పరివారిక ప్రాంతం కింద మరి జూరాల, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఇవన్నీ ఉన్నాయి. ముందు చూపు లేక ప్రతి పంట ముందు రైతులను అప్రమత్తం చేస్తాం, నీళ్ళు ఇన్నున్నాయి, ఇంత పంటలు వేసుకోవాలని. మీరు ఎవరు మీటింగ్ పెట్టలేదు, మంత్రులకు ఎవరికి పట్టలేదు. 90% కంప్లీట్ అయినటువంటి పాలమూరు ప్రాజెక్టును కూడా ఒక 10% కంప్లీట్ చేస్తే అవకాశం వచ్చేది. కనీసం మోటార్లు ఆన్ చేసి పెట్టినాం, రెడీగా ఉన్నాయి. ఆ మోటార్లు ఆన్ చేసి కనీసం రిజర్వాయర్లు నింపుకున్నా కూడా ఇవాళ రిజర్వాయర్లో నీళ్లుంటే కింద బ్రహ్మాండంగా గ్రౌండ్ వాటర్ అనేది పెరిగేది. 90% కంప్లీట్ అయినటువంటి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు, వట్టం కావచ్చు, కరివెన కావచ్చు, ఉదండపూర్ కావచ్చు, నార్లపూర్ కావచ్చు, ఏదులా ఈ రిజర్వాయర్లు కంప్లీట్ అయినటువంటి రిజర్వాయర్లను మీరు నింపలేదు. శ్రీశైలం నుంచి ఆంధ్ర ప్రాంతం నీళ్ళు తీసుకుపోతుంటే గుడ్ల పకెట్ చూసిండ్రు. హైదరాబాద్కు తాగడానికి నీళ్ళు కష్టమవుతామని తెలిసినా పట్టించుకోలేదు. నాగార్జున సాగర్ను ఎడమకాలను ఎండగొట్టిండ్రు మళ్ళీ ఎప్పట్లాగానే. ఇవాళ మొత్తం నాగార్జున సాగర్ కింద పంటలు ఎండిపోయినాయి, జురాల కింద ఎండిపోయినాయి. ఇప్పటికిప్పుడు నెట్టెంపాడు దగ్గర 15,000 ఎకరాలు ఎండిపోయినాయని రైతులు ధర్నా చేస్తున్నారు ఈరోజు. ఇప్పుడు జరుగుతుంది అక్కడ లైవ్లో. గద్వాలలో నెట్టెంపాడు కింద రైతులు ధర్నా చేసినా ఇప్పుడు మాట్లాడట్లేదు, భరోసా ఇవ్వట్లేదు. జూరాల ప్రతి సంవత్సరం మీరు అడగండి, జూరాల నుంచి ఎండాకాలం కూడా 2,000 క్యూసెక్ల నీళ్ళు ఇటు వచ్చేటి దారా. అక్కడ ఇక్కడ కారిపోయే నీళ్ళు అన్నీ నదిలకించి జూరాలకు వచ్చేటివి. జూరాల నుంచి వీళ్ళు పంటలు పండించుకునేది. మరి ఈరోజు కర్ణాటకలో ఆల్మట్టి డ్యాంల నీళ్ళున్నాయి, నారాయణపూర్లో డ్యాంల నీళ్ళున్నాయి. ఆ డ్యాంలకించి వచ్చే నీళ్ళను కూడా వాళ్ళు బ్రిడ్జిలు కడితే బ్రిడ్జి దగ్గర కూడా చెక్ డ్యామ్లు వేసి ఒక్క బొట్టు నీళ్ళు రాకుండా
ప్రతి సంవత్సరము ప్రతిరోజు ఎండాకాలంలో కూడా 2000 క్యూసెక్ల నీళ్ళు వచ్చేటువంటి కృష్ణానదిని తెలంగాణకు ఒక్క చుక్క నీళ్ళు రాకుండా చెక్ డ్యామ్ల మీద చెక్ డ్యామ్లు కట్టి అక్కడ నీళ్ళు మలుపుకుపోతున్నారు. దాని గురించి ఒక్కరు మాట్లాడే మాట ఎవరు లేరు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, మీ ప్రభుత్వమే ఉంది. మల్లికార్జున ఖర్గే గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా పక్కనే ఉన్నాడు. ఆయన రోజు తెలంగాణ నుంచి రావాలి, హైదరాబాద్ రావాలన్నా ఢిల్లీ పోవాలన్నా కానీ. మరి చెక్ డ్యామ్లు కడితే సుక్క నీరు కృష్ణానదిలోకి పోకపోతే తెలంగాణ రైతులు ఎట్లా పోతారనే ఆలోచన లేదా? తెలంగాణ వాళ్ళ మనుషులు కాదా? మీ ప్రభుత్వమే ఉంది కదా మీరు మాట్లాడరా? కర్ణాటకలో మీ ప్రభుత్వమే ఉంది కదా, మీ ప్రభుత్వాన్ని మీరు నిలదీయరా? ఇదేం పద్ధతి అని అడగరా? కనీసం వాళ్ళతో మాట్లాడి ఒక 10 టీఎంసీలో 5 టీఎంసీలో నీళ్లు జూరాలకు విడుదల చేసి జూరాల నుంచి నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఈ ప్రాజెక్టుల కింద వేసిన పంటలు కనీసం ఎండిపోకుండా కనీసం 3-4 టన్నుల నీళ్ళు వచ్చేటట్టు ప్రయత్నం చేయరా? సందర్శించరా? వ్యవసాయ శాఖ మంత్రి గారు ఎండిపోయిన పంటలను చూసి ఎందుకు ఎండిపోయామని అడగడా? ఓదార్చడా? తెలుసుకోడా? గుండె పగిలిపోతుంది చూస్తుంటే, రైతు ఆవేదన చూస్తుంటే. తిండి తిప్పలు మాని ఆదివారం పూట కిలో కూర కూడా తినకుండా 1000 రూపాయలు మిగులుతాయని చెప్పి దాచిపెట్టుకొని పంటలు పండించుకుంటే మా పరిస్థితి ఇట్లా అయిపోయింది, సగం పూట తిన్నాం అని చెప్పి రైతులు చెప్తున్నారు మాకు. ఈ రాష్ట్రంలో ప్రతి ఊర్లో ఎండిపోయినాయి. నీళ్ళు లేక ఎండిపోలే, కరెంటు లేక ఎండిపోయింది. గవర్నమెంట్ వచ్చే ముందు కరెంట్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఇవాళ కరెంట్ ఎందుకు పోయింది? యాజ్ ఈజ్గా జరిగేటువంటి ప్రక్రియలను కూడా మీరు ఎందుకు నిర్లక్ష్యం చేసినా అడుగుతా ఉన్నాం. మీ దృష్టి అంతా కేసీఆర్ గారిని బదనాం చేయడం, గత ప్రభుత్వాన్ని బదనాం చేయడం, డబ్బులు లేవని చెప్పి సాగు చెప్పడం, అంతర్గత కుమ్ములాడడం, గాలికి వదిలిపెట్టి ఏదంటే అది మాట్లాడడం. ఇలా రైతుల గురించి పట్టించుకోకుండా రైతులను ఆగం చేసి ఇలా కనీసము ఎండిపోయినటువంటి పంటలకు కూడా మీరు బీమా ఇస్తామన్నారు. ఆ రైతు ఎండిపోయినా కానీ బీమా ఉంటుందిలే అనుకొని భరోసాతో ఇలా పంటలు పండించుకుంటే అది లాస్ట్కి ఎండిపోయింది. చూడండి, మంచిగా పొట్టకొచ్చి మంచి కంకి అరిది బయటపడ్డది, కానీ నీళ్ళు లేక మొత్తం తాళొడ్లైనవి, తాళైపోయినవి. ఇరిగేషన్ మంత్రి గారు కానీ, వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఎండిపోయిన పంటలు తిరిగితే రైతుల బాధలు తెలుస్తాయి. వ్యవసాయ శాఖ కనీసం అగ్రికల్చర్ మినిస్టర్ అయినా రైతుల దగ్గర పోయి ఎందుకు ఎండిపోయిందని అడగండి, మీకు తెలుస్తుంది మేము చెప్పిన మాట వాస్తవమా కాదనేది. లేదు, మేము రమ్మంటే మేము మీ ఎంబడి వస్తాం, తొలగపోతాం, చూయిస్తాం. మేము చెప్పిన దానిలో వాస్తవం లేకపోతే, కరెంటు వల్లనే మా చేను ఎండిపోయిందని ఆ రైతు చెప్పకపోతే, నీళ్ళు ఉన్నాయి యథావిధిగా ఎడ్కటి మాదిరిగా నీళ్ళు వస్తాయి కదా అని మేము పంట వేసినాం, కానీ ఇలా నీళ్ళు లేక ఎండిపోయామని వాళ్ళ రైతులు చెప్తే, మేము చెప్పిన మాట వాస్తవం లేదంటే ముక్కు నెలకు రాస్తాం. మేము ఏది మాట్లాడినా రాజకీయం అంటున్నారు. మేము మాట్లాడిన దానిలో వాస్తవం కాదని ఒక్క కనీసం పరిశీలన కూడా పోరు. ఒక చీఫ్ సెక్రటరీ, అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కనీసం ఐఏఎస్ అధికారుల పొందామనేవ్వండి, తిరగండి, రైతులు ఆదుకోండి. రైతుల ఆత్మహత్యలను చూసి భరించలేకనే ఇవన్నీ ఆగాలంటే తెలంగాణ వస్తేనే మనం బాగుపడతామని తెలంగాణ తెచ్చుకున్నాం. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వచ్చింది. మనం అందరం తెలంగాణ తెచ్చుకున్నందుకే మీరు అందరూ కూడా మంత్రులు, ముఖ్యమంత్రులు అయినారు. తెలంగాణ లేకుంటే కనీసం మంచి శాఖలు కూడా వచ్చేటివి కావు. తెలంగాణ వచ్చినందుకే మీకు అన్ని పదవులు వచ్చినాయి. ప్రభుత్వం, ప్రజలు మీకు కోరుకున్నారు బాగా చేస్తారని మీ హామీలు చూసి.
కానీ ఇలా మీరు కచ్చగట్టి కేసులు పెట్టడము, బదనాం చేయడము, అరెస్టులు చేయడము, నిర్బంధించడము, భయపెట్టడము, మసిబూసి మారేడుకాయ చేయడము 17 నెలలు దాటినా కూడా ఈ రోజు వరకు కూడా పచ్చి అబద్ధాలతో మాట్లాడుతూ ప్రజలను తప్పుదో పట్టిస్తూ వీళ్ళు ముందుకు పోతా ఉన్నారు.